ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక ముఖ్యంగా రాయలసీమ రాజకీయాల్లో చిరకాల ప్రత్యర్థులైన రెండు కుటుంబాల మధ్య దశాబ్దాల తర్వాత మరోసారి మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇందులో ఒకరు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అయితే మరొకరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గతంలో నల్లారి, పెద్దిరెడ్డి కుటుంబాల మధ్య చిత్తూరు జిల్లాలో హోరాహోరీ పోరు కొనసాగేది. అయితే తర్వాత ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరు వైసీపీ, బీజేపీలోకి వెళ్లిపోయి సైలెంట్గానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఎన్నికలు మళ్లీ వీరిద్దరి మధ్య చిచ్చు రాజేశాయి. రాజంపేట లోక్సభ స్థానానికి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గతంలో ఇక్కడ 2 సార్లు గెలిచిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డితో తలపడుతున్నారు. దీంతో ఈ పోరు ఆసక్తికరంగా మారింది. తనయుడి తరపున ప్రచారం చేస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా కిరణ్ను టార్గెట్ చేశారు. సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని సీఎం పదవి తెచ్చుకున్నారని, జగన్ను జైలుకు పంపారని తీవ్ర విమర్శలు చేశారు పెద్దిరెడ్డి. అయితే దీనిపై కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పదవుల కోసం తాను ఎవరి కాళ్లు పట్టుకోలేదని, పదవుల కోసం ఆత్మగౌరవం చంపుకోవాల్సిన అవసరం తనకు లేదని కిరణ్ స్పష్టం చేశారు. పెద్దిరెడ్డికి దమ్ముంటే తన వ్యాఖ్యలపై కాణిపాకం లేదా తరిగొండలో ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. పదవుల కోసం నల్లారి కుటుంబం ఎవరి కాళ్లు పట్టుకోదని స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలు, బెదిరింపులు, దోపిడీలు చేయడం పెద్దిరెడ్డి నైజమని విరుచుకుపడ్డారు. అంతేకాకుండా గతంలో తన కాళ్లు పట్టుకున్న చరిత్ర పెద్దిరెడ్డిది అని తెలిపారు. గతంలో డీసీసీ అధ్యక్ష పదవి కోసం గెస్ట్ హౌస్కు వచ్చి పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్న ఘటనను గుర్తు చేశారు కిరణ్ కుమార్ రెడ్డి. పెద్దిరెడ్డికే ఆత్మగౌరవం లేదని, ఇక ఈ విషయంపై ఎక్కడైనా ప్రమాణం చేస్తానని సవాల్ విసిరారు కిరణ్ కుమార్ రెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా అని ప్రశ్నించారు ఆయన. 5 ఏళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇసుక, మద్యం, మైన్స్ భూముల్లో వేల కోట్లు దోచేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదమెక్కి పెద్దిరెడ్డి అహంకార పూరితంగా మాట్లాడుతున్నారని కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. అయితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి పోటీగా వైసీపీ నుంచి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి బరిలో ఉండగా ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఇక 40 ఏళ్ల నుంచి సాగుతున్న ఈ రెండు కుటుంబాల సమరంలో ఈసారి గెలుపు ఎవరిది అన్నది ఆసక్తికరంగా మారింది. ఫుల్ వేవ్ ఉంటే తప్ప నల్లారికి గెలవలేని పరిస్థితి అంటున్నారు కొందరు నేతలు. అయితే కూటమిలో భాగంగా నల్లారికి మెల్లగా జనసేన మద్దతు కొంత కలిసి వస్తుందని చెబుతున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో అత్యధికంగా ఉన్న బలిజ సామాజిక వర్గం ఓట్లపై నల్లారి ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే నియోజకవర్గాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు 2 గుర్తులకు ఓటేయాల్సి రావడంతో నల్లారి గుర్తు మీదకు చేయి వెళుతుందా అనే అభిప్రాయమో వ్యక్తమవుతుంది. ఇక మొత్తం మీద నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో సిక్సర్ కొడతారా లేదా అనేది చూడాలి. మరి ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట. నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యానట. ముఖ్యమంత్రి అయ్యే అర్హత రామచంద్రారెడ్డికి ఉందా? ప్రజలను మంత్రిగానే ఇంత హింసిస్తుంటే ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను చెప్పకూడదు అనుకున్నాను, ఆయన్ను చెప్పకూడదు అనుకున్నాను. నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి 11 గంటలకు డీసీసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు 50 మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చొనుంటే రాత్రి 11 గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నా కాళ్లు పట్టుకొని నన్ను డీసీసీ ప్రెసిడెంట్ కావాలని అడిగాడు. నేను చెప్పాను, ఇలా కథ చాలా ఉంది. నేను చెప్పాను ఆయనకి, మీరు పెద్దవారు, నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు? ఇది మంచిది కాదన్నా, మీరు లేయి, ఇది మంచిది కాదు అని. నువ్వు కిరణ్, నువ్వు కాకన్నా అంటే నాకు సపోర్ట్ చేయి, నేను డీసీసీ ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని 50 మంది నా నియోజకవర్గం వల్ల ముందర అడిగాడు.